పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. భిన్నంగా ఆలోచించు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్నేహ. మరి ఈరోజు భిన్నంగా ఆలోచించు కార్యక్రమంలో నేనింతే కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. సో మరి నేనింతే ఈ మధ్యకాలంలో చాలా కొటేషన్స్ మీ అందరి ముందుకు తీసుకురావటం జరిగింది. మరి ఈరోజు కూడా నేనింతేలో మరికొన్ని కొటేషన్స్తో మీ అందరి ముందుకు వచ్చేసాను. మరి దీనికి చక్కని వివరణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రకృతి మహేష్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే స్నేహ గారు, అండ్ వెల్కమ్ బ్యాక్ టు పిఎంసి ప్రేక్షకులందరికీ నేనింతే మరొక ఎపిసోడ్. పుట్టుకతో నాకు కొండంత అహం ఉంది, దానితో ఎంతో మందికి దూరం కావడం జరిగింది. పుట్టుకతోనే నాకు కొండంత ఆత్మవిశ్వాసం కూడా ఉంది, దానితో ఎవరున్నా లేకున్నా అనుకున్నవన్నీ సాధించడం జరుగుతుంది. అహంకారానికి ఆత్మవిశ్వాసానికి చాలామందికి తేడా తెలియదు సార్. ఆత్మవిశ్వాసం అనుకుంటూనే అహంకారంతో ఉంటాం. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి అంటే, ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడు కూడా అహంకారంతో ఉన్నప్పుడు మనుషులు దూరం అయిపోతారు. ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడు మీరు అన్నట్టుగా ఎవరు దూరమైనా ఏమన్నా మనం బాగానే ఉంటాం. బట్ ఆ టైంలో కూడా మనుషులు మనకు దూరం అవటం జరుగుతుంది. దాన్ని ఎలా తీసుకోవాలి? ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడు కూడా అహంకారం లేనప్పటికీ మనం సరైన దారిలో ఉంటే ఆ దారి నచ్చక కొంతమంది వెళ్తుంటారు. ఎందుకంటే మనం వెళ్ళే దారి అందరికీ ఉపయోగం ఉండకపోవచ్చు. ఎవరికి అవసరమో వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయ నాయకులు ఉంటారు, చాలా ఈగో బేస్డ్గానే ఉంటారు, చాలా స్వార్థంగా ఉంటారు. కానీ వాళ్ళ చుట్టూ కూడా చాలామంది ఉంటారు కదా. వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ కాదు, వాళ్ళ అవసరం ఈ వెనక ఉండే వాళ్ళకు ఉంది. వాళ్ళ పదవి యొక్క అవసరం, వాళ్ళ వ్యాపారం అవసరం, వాళ్ళ డబ్బులు అవసరం, వాళ్ళ హోదాల అవసరం, ఇవన్నీ వీళ్ళకి అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళు మంచోళ్ళ చెడ్డల సంబంధం లేదు, వీళ్ళ అవసరం కోసం వాళ్ళు అక్కడ ఉంటారు. సో మనం ఆత్మవిశ్వాసంతో వెళ్తున్నప్పటికీ అది ఒకవేళ మంచి దారే అయినా కొందరు వాళ్ళ అవసరాల కోసం చూస్తుంటారు. ఆ అవసరాలకు ఇది మ్యాచ్ అవ్వదు, ఉపయోగపడదు. మనం స్ట్రెయిట్ ఫార్వర్డ్గా రైట్ దారిలో వెళ్తాం. స్ట్రెయిట్ ఫార్వర్డ్ రైట్ దారిలో వెళ్ళినప్పుడు అది ఉపయోగపడదు కొంతమంది. కాబట్టి దానివల్ల కొంతమంది నిందించి మనం ఏదో తప్పు చేస్తున్నామని, లేదా ఇంకేదైనా సరే మాట్లాడేసి దూరం వెళ్ళొచ్చు. వాళ్ళ కారణాలు వాళ్ళవి, అది మనకు సంబంధం లేదు. కాబట్టి మనం వెళ్తున్నది సరైన దారా లేదా చెక్ చేసుకోవాలంతే. ఎవరు ఉంటున్నారో, ఎవరు పోతున్నారో, ఎవరు రావడం లేదు, ఎవరు ఆగిపోయారు. అంతమంది వచ్చి ఉంటారు, ఈరోజు ఆగిపోతారు సడన్గా. ఎందుకంటే ఈ రోజు వరకు వాళ్ళకి ఉపయోగపడదు, ఈ రోజు నుంచి వాళ్ళకి ఉపయోగపడట్లేదు, ఇంకా నెక్స్ట్ ఉపయోగపడదు అని అనిపించేసింది వాళ్ళకి, ఆగిపోతారు. ప్రతి మనిషి తెలిసి కానీ తెలియక కానీ తన అవసరం కోసమే అన్నీ చేస్తున్నాడు. తనకు ఉపయోగపడేవే అన్నీ చేస్తుంటాడు. తనకు ఆనందాన్ని ఇచ్చేవో ఉపయోగపడేవో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ కానీ ఏదో ఒక రకంగా తనకు సహాయం చేసే వాటినే ఎంచుకుంటూ ఉంటాడు. దానికి రకరకాల బైపూతులు ఏవో పూస్తుండొచ్చు కాక, ఫ్రెండ్షిప్ అని, బంధం అని, ప్రేమ అని, రకరకాల ప్రేమలు ఇవన్నీ మాట్లాడుతుండొచ్చు కాక, కానీ అస్సలు అంతర్గతమైన విషయం ఏంటంటే తనకు అవసరము ఆర్ అనవసరం, ఉపయోగం ఆర్ నిరుపయోగం, అది లెక్క. సో అవన్నీ మనం కేర్ చేయనక్కర్లో, మనం వెళ్ళేవే రైట్ అయితే వెళ్ళిపోవడమే, వెళ్తూ ఉండాలి. మనం రైట్ అయినప్పటికీ కూడా ఎవరో కోల్పోతారు, ఎవరో ఉండరు అని మనం ఆపేస్తే వాళ్ళు శాశ్వతంగా ఎప్పటివరకు ఉంటారనేది గ్యారంటీ. రేపైనా ఎల్లుండైనా మనతో పని అయిపోయింది అనుకో వెళ్ళిపోతారు. సో అదేదో ఇప్పుడు నుంచే సరైన దారిలో ఉంటే అయిపోతుంది, మనుషులకు అతీతంగా సరైన దారిలో. సార్, ఆత్మవిశ్వాసం ఎక్స్ట్రీమ్ అయితే అహంకారానికి దారి తీస్తుందా? అహంకారం అన్నది ఇతరులతో పోల్చుకుంటే వచ్చేది అహంకారం. మనం ఆత్మవిశ్వాసం ఎక్స్ట్రీమ్లో ఉన్నప్పుడు అవతల వాడికి అది అహంకారంలా కనిపించవచ్చేమో, అది అహంకారం కాదు. అన్లెస్ అదర్వైజ్ మనం వాళ్ళని డిగ్రేడ్ చేస్తే తప్ప, మనం అవతల వాడిని చిన్న చూపు చూడటము అది చేస్తే తప్ప అది అహంకారం కిందకి రాదు. అది ఎంతైనా ఆత్మవిశ్వాసమే అది. కానీ మన ఆత్మవిశ్వాసం ఒక్కొక్కసారి అవతలవాడు తట్టుకోలేడు. ఎందుకంటే అవతలవాడు మనల్ని ఒక బానిసలాగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. అవతలవాడు ఎలా చెప్తే అలా తోక ఊపేసి ఒక కట్టప్పలాగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. మన ఆత్మవిశ్వాసం అది
ఒప్పుకోదు. దానివల్ల మనం అహంకారంగా ఉన్నాము, చెప్పిన మాట వినట్లేదు. చెప్పిన మాట ఎందుకు వినాలి? సరైనది అయితే వింటాం, నచ్చినది అయితే వింటాం. సరికానిది, నచ్చనిది ఎందుకు వినాలి? కానీ అవతలాడు వినాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. తోక ఊపే కుక్క కావాలి, సింహం వద్దు. ఎవరు సింహాన్ని ఇంట్లో ఉంచుకోవాలని కోరు, కుక్కనే ఉంచుకుంటారు. ఎందుకంటే తోక ఊపుతుంది కదా. వాళ్ళకి తోక ఊపే వాళ్ళు కావాలి. ఏదన్నా ఓకే బాస్, ఎస్ బాస్, అలాగే బాస్ అని వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం మనం పని చేయాలని కోరుకుంటూ ఉంటాం. ఆత్మవిశ్వాసం ఉన్నవాడు అందుకే కొంతమందికి దూరం అవుతాడు. ఎందుకంటే ఈగో సాటిస్ఫాక్షన్ చేయడు వాడు. అవతలవాడు ఎక్స్పెక్ట్ చేసేది చేయడు. తాను కరెక్ట్ అనుకుని తాను చేస్తూ పోతాడు. సార్ ఏదైనా ఎక్స్ట్రీమ్ ఉండకూడదు అంటారు కదా సార్. ఇప్పుడు అది మంచైనా నార్మల్గా పత్రి సార్ కూడా మధ్య మార్గం అన్నారు కదా సార్. ఇప్పుడు మరి ఆత్మవిశ్వాసం కూడా ఎక్స్ట్రీమ్గా ఉంటే అది ప్రాబ్లం అవుతుంది కదా సార్. ఎక్స్ట్రీమ్ అంటే మీరు రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారా, రైట్ డైరెక్షన్లో వెళ్తున్నారు? సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు, ఎక్స్ట్రీమ్ కాన్ఫిడెన్స్, దట్ ఈస్ రైట్ డైరెక్షన్. అల్లు సీతారామరాజు గారు ఉన్నారు, ఎక్స్ట్రీమ్ కాన్ఫిడెన్స్. వాళ్ళ వల్ల చెడేం జరగలేదే, మంచి జరిగింది. ఛత్రపతి శివాజీ గారు కాన్ఫిడెన్స్కి తాత, ముత్తాత. సో మంచి డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు అది ఎంత ఎక్స్ట్రీమ్ ఉంటే ఏమిటి ప్రాబ్లం లేదు. సో గాంధీ గారు ఆయన అహింస మార్గంలో ఎక్స్ట్రీమ్ కాన్ఫిడెన్స్. నేను చచ్చిపోతా, నేను చావడానికి రెడీ, కానీ నేను ఈ హింసా మార్గాన్ని పట్టుకోను. తను అనుకున్న సరైన దారి, తనకు తెలిసిన సరైన దారి, అది ఇతరులకు ఏమి ఇబ్బంది కలిగించేది కాదు. సో అక్కడ ఎక్స్ట్రీమ్ అనేది ఏముంది? మంచి అయినప్పుడు మనం ఆత్మవిశ్వాసాన్ని ఎందుకు పక్కన పెట్టాలి? మధ్య మార్గము అన్నవి యాక్చువల్గా వేటి గురించి వచ్చాయంటే లౌకికమైన ఎక్స్ట్రీమిజమ్స్ గురించి వచ్చాయి. ఎక్స్ట్రీమ్గా కోరికలు వెంటపడడం, ఆ మొత్తానికే కోరికలు అణించుకోవడం. మొత్తానికి కోరికలు అణించుకున్నాం అనుకోండి, మనసు మొత్తానికి డల్ అయిపోతుంది. కొద్దిగా కోరికలని, చిన్న చిన్న కోరికలను తీర్చుకుంటూ మొత్తానికి మొత్తం వెంట పడకుండా మధ్యలో ఉంటే బ్యాలెన్స్డ్గా మైండ్ వర్క్ చేయడం మొదలుపెడుతుంది. నిరుత్సాహంగా కాకుండా ఉత్సాహవంతంగా పనిచేస్తుంది. అట్లా కాదు ఎక్స్ట్రీమ్గా అన్నీ వదిలేస్తాను స్టార్టింగ్ టైంలోనే. ఒక లెవెల్ దాటిన తర్వాత ఏదైనా వదిలేచ్చు, కానీ స్టార్టింగ్లోనే అన్నీ వదిలేస్తాను, నేను వదిలేసి బతుకుతాను అంటే మొదట్లో మనసు ఒప్పుకోదు. అది సప్రెషన్ కిందకి వస్తుంది. సప్రెషన్ పెరిగే కొద్దీ డిప్రెషన్ వస్తుంది మళ్ళీ. సో లౌకికమైన విషయాలు, సంసారం, ఎక్స్ట్రీమ్ సంసారాల్లోకి వెళ్తుంటారు. మొత్తానికి సంసారం వదిలేస్తారు. రెండు తప్పే. సంసారంలో మధ్యలో ఎందులో వెళ్ళాలి, అందులో వెళ్ళకూడదు అనేది మనకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో లౌకికమైన విషయాలు పట్ల మిడిల్ పాత్, సరైన ఆధ్యాత్మికమైన విషయాల పట్ల మిడిల్ పాత్ అనేది యాక్చువల్గా లేదు. అలా అనుకుని ఉంటే మరి గాంధీ అనే ఒక వ్యక్తి ఉండేవాడు కాదు మనకి చరిత్రలో. బుద్ధుడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు, ఎక్స్ట్రీమిస్ట్ బుద్ధుడు. రాముడు ఎక్స్ట్రీమిస్ట్ అని వదిలేసుకుని వెళ్ళిపోయాడు, అడవులకు వెళ్ళిపోయాడు. ఆయనకు భార్య ఉన్నారు, పిల్లలు పుట్టపోతారు. అది తల్లిదండ్రుల కోసం తండ్రి మాట జవదాడకుండా ఉండడానికి రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోవాలా? ఆయన అనుకుంటే యుద్ధం చేసి అప్పుడే రాజ్యాన్ని లాక్కొని ఉండొచ్చు. నా రాజ్యం ఇది, ఇప్పుడు అడ్డుపడేవాళ్ళు లేరు. ఆయన ఎక్స్ట్రీమిస్టే. గొప్ప వాళ్ళంతా ఎక్స్ట్రీమిస్టే. వివేకానంద ఎక్స్ట్రీమిస్టే, రామాష్ట్ర మహర్షి ఎక్స్ట్రీమిస్ట్. సత్యం సైలెన్స్, మౌనం, ఏం మాట్లాడలేదు, నేను మౌనంగా ఉంటాను. కాబట్టి చాలామంది గొప్ప వాళ్ళంతా అన్నీ వదులుకొని ఒక పాయింట్ కోసం, వాళ్ళకు తెలిసిన ఒక సరైన పాయింట్. సుభాష్ చంద్రబోస్ గారు ఒక పాయింట్ పట్టుకొని ఉండొచ్చు, గాంధీ గారు ఇంకొక పాయింట్ పట్టుకోవచ్చు. కానీ సరైనవే, రెండు సరైన మార్గాలే. కానీ దాంట్లో ఒక టాప్ లెవెల్కి వెళ్ళిపోయారు, చావడానికి రెడీ అయిపోయారు. జీసస్ క్రైస్ట్ పెద్ద ఎక్స్ట్రీమిస్ట్, అని సిలువేస్తారు. ఆయన ఎవ్వరి మాట వినలేదు. చంపేస్తామంటే కూడా వినలేదు, సిలువేసేస్తామంటే కూడా వినలేదు. సోక్రటీస్ ఇంకా పెద్ద ఎక్స్ట్రీమిస్ట్. వాళ్ళ ఆత్మవిశ్వాసంలో కొండంత ఉండడం వల్ల వాళ్ళని భరించలేక వాళ్ళని చంపేశారు. అయినా వాళ్ళు సరైన మార్గాన్ని వదలలేదు. సరైన దారిలో వెళ్తున్నప్పుడు ఇంకెందుకు? సరికాని దారిలో వెళ్ళే వాళ్ళు చాలామంది కాన్ఫిడెంట్గా ఉన్నారు. మనం సరైన దారిలో వెళ్తూ కూడా ఎందుకు ప్రతి చిన్న దానికి భయపడ్డాం? కాన్ఫిడెంట్గా ఉండాలి. కాన్ఫిడెన్స్ లేకపోతే లైఫ్ మిస్ అయినట్టుగా అనిపిస్తుంది మనకి. లోపల బయటకు అంతా బాగానే ఉంటుంది, కానీ అంతర్గతంగా చూసుకుంటే మనకి ఏదో జీవితం కోల్పోయినట్టుగా అనిపిస్తుంది కాన్ఫిడెంట్గా జీవించకుంటే. చాలామంది ఏమనుకుంటారంటే ఎక్స్ట్రీమ్ ఈజ్ నాట్ గుడ్. సో ఏ విషయంలోనైనా మీడియంగా, అంటే హెల్ప్ చేసే విషయంలో కూడా ఎక్స్ట్రీమ్ వెళ్ళకూడదు, కొంచెం మెయింటైన్ చేయాలి
అంటే ఒక్కొక్కసారి నేను కూడా అట్లానే అనుకుంటాను సార్. అందుకే ఆ క్వశ్చన్ అడిగాను హెల్ప్ నేను. చేసే విషయంలో మళ్ళీ తిరిగి రిటర్న్ రావాలి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎక్స్పెక్ట్ చేయకుండా ఎంతైనా చేయండి మీ కెపాసిటీ. ఎక్స్ట్రీమ్ చేయొచ్చు. కర్ణుడు చేశాడు కదా, దానం వేరే సూర్యకర్ణుడు అయ్యాడు. ఆయన ఎక్స్ట్రీమిస్టే అవును. ఆ గుణంలో. ఉమ్, కవచ కుండలాలను కూడా వదిలేశారు అవును. కాబట్టి ఇంకా మంచి జరిగింది. ఉమ్, ఆయన కవచ కుండలాలను ఇవ్వకుండా ఉంటే యుద్ధం ఆగేదే కాదు. ఉమ్, ఆయన అందులో కాంప్రమైజ్ అవ్వలేదు. ఆయన ఒక క్వాలిటీని మిగతా వాటిలన్నింటిలో కాంప్రమైజ్ అయ్యాడు. ఆయన దానం అనే దాంట్లో కాంప్రమైజ్ అవ్వలేదు. నేను రెడీ దేనికైనా సరే చేశాడు కాబట్టి ఆయన చంపబడ్డాడు. లేకపోతే చంపగలిగే కెపాసిటీ లేదు. అవును. యుద్ధం ఆగదు. హైలీ ఇంపాసిబుల్. హైలీ ఇంపాసిబుల్. Yeah. సో మంచి జరిగింది కదా. అంటే ఆయనకి తెలుసు కదా, ఇప్పుడు నేను ఇవి తీసేస్తే నేను చచ్చిపోతాను డెఫినెట్గా. అది ఆయన కవచకుండాలి, ఆయన రక్ష. అది తీసాడు అంటే డెఫినెట్గా ఏదో టైంలో ఆయన చచ్చిపోతాడని ప్రిపేర్ అయ్యే ఇచ్చేసాడు ఆయన. సో ఆయన దాన గుణాన్ని వదులుకోలేదు. మంచిదే కదా, మంచి జరిగింది. చివరికి విశ్వానికి మంచి జరిగింది, లోకానికి మంచి జరిగింది. ఆయనకు మంచి జరిగినకపోవచ్చు, ఎందుకంటే ఆయన సరికాని దారి ఎంచుకున్నాడు కదా. ఆయన మంచి పర్సన్ అయ్యి ఉండొచ్చు, బట్ ఆయన దారి మంచిదిగా లేదు. కానీ ఆయన ఎంచుకున్న క్వాలిటీ వల్ల ప్రపంచానికి మంచి జరిగింది, ఇండైరెక్ట్గా కాకపోయినా. సో ఏదైనా కూడా ఫైనల్లీ లోక కళ్యాణార్థం అంటారు, అంతేనా? అంతే కదా, ఉపయోగపడింది కదా. చెడు కూడా ఉండాలి కదా సార్ అప్పుడు. చెడు ఉండడం వల్లనే ఇదంతా మనం ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం. సరైనది మంచో చెడో మనకు తెలియదు. సరైనది మంచి చెడులు అనే డెఫినేషన్స్ కాలమాన పరిస్థితులను బట్టి మారిపోతున్నాయి. ఎవరు డెఫినేషన్ వాడు ఇచ్చుకోవచ్చు. నాకు నచ్చిందంతా మంచి అనుకుంటా నేను. వండర్ఫుల్ సార్. నాకు నచ్చిందంతా మంచే. నన్ను మీరు పొగడారనుకోండి అది మంచి, నన్ను మీరు విమర్శించారనుకోండి అది చెడు. అంటే నాకు కన్వీనియంట్గా ఉండేవని నేను మంచి అనే డెఫినేషన్ నాకు నేను ఇచ్చుకుంటున్నా. మంచి అనే దానికి సరైన డెఫినేషన్ లేదు. అందుకే బుద్ధుడు మంచి జీవన విధానం అని చెప్పలేదు, సరైన అష్టాంగ మార్గంలో అన్నింటిలో సరైన అని పెట్టాడు. సరైన మంచి అని ఎక్కడ పెట్టలేదు. యోగులు జ్ఞానులు మంచి అనే పదాలు వాడాలి, సరైనవి అని వాడతారు ఎక్కడైనా. రైట్ అంటారు. పర్ఫెక్ట్ సార్. మంచిలో కూడా చాలా చెడు ఉండొచ్చు, అహంకారం ఎక్కువైపోయి. అందుకే మంచి అనే దానికంటే కూడా సరైనది. సరైన దానికి మనం డెఫినేషన్ ఇచ్చుకోవచ్చు. మంచికి కాలమాన పరిస్థితులు బట్టి మారిపోతుంటాయి, మనుషులను బట్టి, ఊరిని బట్టి. ఒక ఊర్లో డ్రెస్ ఇలా వేసుకుంటే మంచి, ఇంకో ఊరికి వెళ్తే అది చెడు. సో అది ఎలా అంటే అది అక్కడ వాతావరణాన్ని బట్టి, అక్కడ మనుషులను బట్టి, ఆ రోజు ఆ సంవత్సరాల్లో డిఫైన్ చేయబడినవి. టెంపరీ మంచి అవన్నీ కూడా, కానీ సరైన దానికి లాంగ్ టైం డెఫినేషన్ ఉంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. నేను చెప్పినా, ఎవరెన్ని చెప్పినా, ఎవరి హృదయానికి నచ్చినది వారు చెయ్యాలి. ఎవరి మనస్సాక్షికి సరైనదిగా అనిపించినది వారు చెయ్యాలి. అదే మన దారి. అప్పుడు మరొకరిని నిందించే అవసరం ఈ జన్మలో మనకు కలగదు. అంటే మామూలుగా ఇప్పుడు ఎవరేం చెప్పినా ఫైనల్లీ మనకేమనిపిస్తే చేయాలని చెప్తున్నారు మీరు. అదే ఒక గురువు వచ్చి చెప్పారనుకోండి, అప్పుడు బ్లైండ్గా చేసామనుకోండి, అది ఎన్ని రోజులు చేయగలుగుతాం? రేపు ఇంకొకరు వచ్చి ఆ గురువు చెప్పిన తప్పు అంటాడు, అవునా లాజికల్గా ప్రూవ్ చేస్తాడు. మీరు మాంసం తినాలి ఎందుకంటే ప్రోటీన్స్ కావాలి, ఇంకేదో కావాలి లాజికల్గా చెప్తే అవునేమో అవునా కదా. అంటే మన సొంత నిర్ణయం కానప్పుడు ఆ నిర్ణయం ఎక్కువసేపు నిలబడదు, ఎంత గొప్పవారు చెప్పింది మనం చేసినా. ఎందుకంటే మన సొంత కాన్ఫిడెన్స్తో డెసిషన్ తీసుకోవడం లేదు, ఏదో బ్లైండ్ ఫాలోయింగ్. ఆ బ్లైండ్ ఫాలోయింగ్ అనేది టెంపరీ. అదే మన సొంత నిర్ణయం అనుకోండి, మనం ఆ గురువు చెప్పాడు కాబట్టి. మొదట్లో నేను కొంతమంది చూశాను స్టార్టింగ్లో ధ్యానం కోసం, ధ్యాన ప్రచారం కోసం కొన్ని వదిలేసుకొని తిరిగేవాళ్ళు. ఆ తర్వాత కొద్ది రోజులకి పక్కన వాళ్ళు వాళ్ళకంటే కొద్దిగా ఆస్తులు ఎక్కువ సంపాదించి కొంచెం కార్లు బంగ్లాలు సంపాదించేసరికి నేను తప్పు చేశాను, వీళ్ళు చూడు వాళ్ళు ధ్యానం కోసం ఏం చేయకుండా వాళ్ళు రిచ్ అయిపోయారు. అంటే నువ్వు ఏ దారి ఎంచుకున్నావు? అది ఎంచుకున్నది నీ కోసమే కదా. ఎవరో చెప్పడం వల్ల ఎంచుకున్నావా, నీకు సరైనది అనిపించి దీనివల్ల నాకు ఆత్మ పురోగతి ఉంది అని ఎంచుకున్నావా? అప్పుడు ధ్యానాన్ని బ్లేమ్ చేయడం మొదలు పెడతాడు. నేను ధ్యానం వల్ల చాలా కోల్పోయాను,
ధ్యానం వల్ల నేను డబ్బులు సంపాదించుకోలేకపోయాను, ధ్యానం వల్ల నేను ఇలాగే మిడిల్ క్లాస్గా ఉండిపోయాను, ధ్యానం వల్ల నేను పూర్గా ఉండిపోయాను. అసలు దేనికోసం వచ్చాము? మనం తీసుకునే నిర్ణయం మనం తీసుకున్నామా, ఇంకొకరు చెప్పడం వల్ల తీసుకున్నామా, ఇన్ఫ్లుయెన్స్ వల్ల తీసుకున్నామా? మన సొంత నిర్ణయం అయినప్పుడు మళ్ళీ ఇంకా దాంట్లో ఇంకొకరిని నిందించడం అనేది కాన్సెప్టే లేదు కదా. మన ఆనందం కోసం మనం ఇవన్నీ చేస్తున్నాం, మన ఆనందం కోసం మనం ధ్యానం చేస్తున్నాం, మన ఆనందం కోసం ధ్యాన ప్రచారం చేస్తున్నాం, మన ఆత్మ పురోగతి కోసం ఇవన్నీ చేస్తున్నప్పుడు పక్కన వాళ్ళకి ఏదో వస్తువులు వచ్చాయనో, పక్కన వాళ్ళకి ఇంకేదో కనిపించిందనో పోల్చుకొని మనల్ని మనం నిందించుకోవడం, తగ్గించుకొని మళ్ళీ ఆ తర్వాత వదిలేయడం అనేది ఉండదు. ఎవరు ఏమి చేసినా, ఎవరి దారి ఎలా ఉన్నా, ఎవరు డెవలప్మెంట్ ఎలా ఉన్నా, నేను ఎంచుకున్న దారి సరైనదే, నాకంటూ ఒక డెవలప్మెంట్ వస్తుంది అని నాకు ఇంటర్నల్గా కనబడుతుంది. అలా కాకుండా ఇంకొకటి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి చేశాము అనుకునేవారు ఎక్కువ రోజులు ప్రయాణం చేయలేరు, ఆగిపోతారు కొద్ది రోజుల తర్వాత అలసిపోయి. ఎందుకంటే ఎనర్జీ ఉండదు వాళ్ళకి. అది మైండ్ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చింది, సోల్ లెవెల్ కాన్ఫిడెన్స్ వల్ల రాలేదు. సో సోల్ లెవెల్ కాన్ఫిడెన్స్లో ఉన్నవాడు ఏమీ టెన్షన్ పడ్డు. ఓకే, నేను ఎంచుకున్న దారిలో నాకు డెవలప్మెంట్ వచ్చింది, వాళ్ళు ఎంచుకున్న దారిలో వాళ్ళకి డెవలప్మెంట్ వచ్చింది. కళ్ళ ఎదురునే కొంతమంది చాలా రిచ్ అయిపోతూ ఉంటారు. మన దగ్గర వచ్చి కొంతమంది 100 రూపాయలు అడిగి ఉంటారు, వాళ్ళు ఇప్పుడు చక్కగా రిచ్ అయిపోయి చాలా ధనవంతులుగా అయిపోయి ఉంటారు. మనకంటే పెద్ద కారు, మనకంటే పెద్ద ఇల్లు, మనకంటే పెద్ద హోదాలో, మనకంత పెద్ద వస్తువులతో తిరుగుతూ ఉండొచ్చు కాక, ఆ టైంలో మనకి వెంటనే డౌట్ వచ్చేస్తుంది, నేను ఎంచుకునేది కరెక్టేనా. అదే మన సొంత నిర్ణయం అయితే, ఇదే మన ఆత్మ పురోగతి కోసమే మన నిర్ణయం తీసుకొని ఉంటే, మన ఇష్టపూర్వకంగా త్రికరణ శుద్ధిగా ఆత్మవిశ్వాసంతో నిర్ణయం తీసుకొని ఉంటే మనకు డెఫినెట్గా మనం అనుకున్న దారిలో మనకు డెఫినెట్గా డెవలప్మెంట్ కనబడుతూ ఉంటుంది. మనం హ్యాపీగా ఉంటాం, దాంతో మనం హ్యాపీగా ఉంటాం. ఇంకొకరికి వచ్చిన దాంతో మనం ఇబ్బంది పడం, మనకు వచ్చిన దాంతో మనం హ్యాపీగా ఉంటాం. రమణ మహర్షి గారు గోచుతో హ్యాపీగా ఉన్నారు, మనకు బంగ్లాలు లేవు, అన్ని సమయాల్లో హ్యాపీగా ఉన్నాడు కదా. సో ఈ టెన్షను, ఈ బాధ ఉండదు, నిందించడం అనే కాన్సెప్ట్ ఉండదు. అందుకే బుద్ధుడు కూడా ఒకటే మాట చెప్పేవాడు, నేను చెప్పిందే అయినా చివరికి అది మీ సొంత నిర్ణయం అయి ఉండాలి. ఫస్ట్ యూ బిలీవ్ యువర్ సెల్ఫ్, టేక్ డెసిషన్ ఫ్రమ్ ఇన్సైడ్. నేను చెప్పినా అది మీకు కరెక్ట్ అనిపిస్తేనే మీరు చెయ్యాలి. ఎవరు చెప్పినా ఎస్, లోపల నుంచి ఒకసారి మన ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రతిదీ మన సొంత నిర్ణయం అయి ఉండాలి. అప్పుడు ఇంకొకరిని బ్లేమ్ చేయడము, మనం బాధపడడం అనే కాన్సెప్ట్ ఉండదు. ఎందుకంటే మన సొంత నిర్ణయము, పెళ్లి చేసుకున్న మన సొంత నిర్ణయము, పిల్లల కన్నా మన సొంత నిర్ణయం, వ్యాపారం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, అన్నీ మన సొంత నిర్ణయాలే అయి ఉండాలి. ఇన్ఫ్లుయెన్స్ వల్ల చేశాను అని అనుకుంటే మాత్రం ఇంకొకరిని తప్పు పట్టడం మొదలు పెడతాం. కొద్దికాలం తర్వాత వాడి వల్ల, వాడి దారిలో వెళ్ళడం వల్ల, వాడు చెప్పడం వల్ల నేను ఇలా అయిపోయాను. అదేమిటి, మీరే కదా చేసింది, ఇంకొకరు చెప్పడం వల్ల ఏమిటి? ఇంకొకరు చెప్పడం వల్ల చేసాము అనేది రాంగ్ కాన్సెప్ట్. అన్కాన్షియస్గా నిర్ణయం తీసుకున్నాం అంతే, ఇంకొకరు చెప్పడం వల్ల కాదు. దట్ ఈస్ అన్కాన్షియస్ డెసిషన్. నౌ ఐఎమ్ ఆస్కింగ్ టు టేక్ డెసిషన్ కాన్షియస్లీ, కాన్ఫిడెంట్లీ, సో దట్ యూ విల్ బి ఆల్వేస్ హ్యాపీ, విల్ బి ఆల్వేస్ కాన్ఫిడెంట్. వండర్ఫుల్ సార్. సో గురువు చెప్పినా కూడా మనల్ని మనం పరిశీలించుకోవాలి ఒకసారి, ఇది నాకు సింక్ అవుతుందా, దీనికి నేను ఎలా అయినా అవ్వగలనా. ఓకే, మన లోపల నుంచి ఏదో ఒకటి అనిపిస్తేనే చెయ్యాలి. అది ఎవరు చెప్పినా కూడా వాళ్ళు ఎవరో చెప్పారు అని చేయకూడదు. మనం లోపల నుంచి ఒక సెల్ఫ్ రియలైజేషన్ బట్టే చేయాలి. అదే కంప్లీట్ చేంజ్, యాక్చువల్ చేంజ్ అదే. చాలామంది సార్ మీరు చెప్తే నాకు అట్లా గుర్తొచ్చింది, నాన్ వెజ్ విషయంలో కొంతమంది ఫోర్స్ఫుల్గా మానుతారు, వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అని. లేదంటే ఆ టైంకి ఏదో ఒక అనిపించి ఉండొచ్చు వాళ్ళు చెప్పిన లాజిక్ కరెక్ట్ అని, బట్ వాళ్ళ లోపల నుంచి హృదయంలో నుంచి అయితే అది చేంజ్ కాదు. ఈ సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక అమ్మాయికి చెప్పాను నేను, ఆమె చాలా నాతో ఉన్న రోజులు, నేను ఆమెతో ఉన్న రోజులు మానింది. నేను తర్వాత హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత స్టార్ట్ చేసింది. అంటే ఒక 1 year తను మానగలిగింది కదా సార్. అంటే సెల్ఫ్ రియలైజేషన్ లేకుండానే మానేసింది అంటారా? అంటే ఇన్ఫ్లుయెన్స్, ఇప్పుడు మీ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది, ఇంకొకరి దగ్గరికి వెళ్ళింది, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. ఓకే, దీని ఇన్ఫ్లుయెన్స్ అంటారు, అంతే కదా. ఓకే, మంచి ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి కొద్ది రోజులు పర్వాలేదు, మీ ఇన్ఫ్లుయెన్స్లో ఉండింది. కానీ అది ఎన్ని రోజులు? అదే అది శాశ్వతంగా ఉండాలంటే అదే దారిలో ఆ సొంత నిర్ణయం ఎవరో తీసుకొని ఉంటే ఇంకొకరితో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండేది కాదు.
వాతావరణ ప్రభావాలు, మనుషుల ప్రభావాలు మన మీద పడవు, మన సొంత డెసిషన్ అయితే. అలా కాకుండా ఇన్ఫ్లుయెన్స్ల మీద మనం ఆధారపడుతూ ఉంటే గంటకు ఒకడు వచ్చి మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాడు. ఉదాహరణకి యాడ్సే ఉన్నాయి మూవీలలో కానీ, లేకుంటే ఈ ట్రైలర్స్ అన్నీ వస్తుంటాయి, ఇది కొనండి, అది తీసుకోండి అని. యాడ్స్ అన్నీ కూడా ఇన్ఫ్లుయెన్సే కదా. అవును సార్. వాళ్ళు అమ్మాలనుకున్న ప్రోడక్ట్ని మన చేత ఎలాగైనా కొనిచ్చాలి. దానికోసం సర్వశక్తులు ధారపోస్తారు వాళ్ళు. మనం చూసేసి అవునేమో అయితే వెళ్దాం తీసుకుందాం. ఇన్ఫ్లుయెన్స్ అవసరమా? దానికి ఆఫర్ల మీద ఆఫర్లు పెట్టేస్తారు. ఒక్కటి కొంటే 10 ఫ్రీ. మళ్ళీ రేపటి నుంచి ఈ ఆఫర్ ఉండదు. మార్కెటింగ్ వాళ్ళు ఫోన్ చేస్తారు, రేపటి నుంచి ఈ ఆఫర్ ఏమి ఉండదు సార్, మీరు కొనేసుకోవాలి సార్, లేకపోతే మళ్ళీ మీకోసమే చెప్తున్నాం ఈ ఆఫర్ ఉండదంట. ఇన్ఫ్లుయెన్స్. ఓకే ఆఫర్ ఉంది పర్వాలేదు, నాకు అవసరమా? ఆఫర్ ఉందని కొంటా ఉంటాం. చాలా అనవసరమైన ఆఫర్లు ఉన్నాయని కొంటూ ఉంటాం సార్. కరెక్ట్. మా అమెరికాలో మా రూమ్మేట్ ఉండేవాడు, ప్రతి వారం షాపింగ్ చేసేవాడు. ప్రతి వీక్ సాటర్డే సండే షాపింగ్. ఆఫర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ వెళ్ళి ఆఫర్లు ఉన్నవన్నీ కొని ఇంట్లో తెచ్చుకుంటున్నది. ఒక 500-1000 షర్ట్లు ఉంటాయి. ఓ మై గాడ్. పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ రూమ్లో ఉన్నట్టు ఉంటుంది. దేనికోసం? షర్ట్లు ఒక 10 కావాలి, పోన్లోని 20, పోనీ 30, ఏ వేసుకోవాలో కూడా కొన్ని 100 షర్ట్లు ఉంటాయి, 100 డ్రెస్సులు ఉంటాయి, 100 ఉంటాయి. ఆఫర్లు ఇస్తున్నానే కొనేసుకుంటారు. పోనీ దాంతో ఏదో మంచి పని చేయొచ్చు కదా. అంతే కదా సార్. అన్నదానం చేయొచ్చు, ఆర్ ధ్యానం చెప్పించవచ్చు, ఆర్ ఇంకో పుస్తకాలు ప్రింటింగ్ చేయొచ్చు, ఎన్నో పనులు చేయొచ్చు. కాదు, మనకు ఆఫర్ మళ్ళీ రాదు కాబట్టి ఇప్పుడే కొనేసేయాలి. ఇంకా ఏదో ఆన్లైన్లో అక్కడ ఇక్కడ రకరకాల ఆఫర్లు చూసేది అట్రాక్ట్ అయిపోయి ఇన్ఫ్లుయెన్స్. సో ఎప్పుడైతే ఈ ఇన్ఫ్లుయెన్స్లకు మనము బానిసలం అవుతామో అప్పుడు అవతలవాడి కోసం మనం పనిచేస్తాం, మన కోసం కాదు. అవతలాడు ఉపయోగపడుతుంది, మనకేం ఉపయోగపడదు. సో ఇన్ఫ్లుయెన్స్ తగ్గించుకోవాలి. మనం కొద్ది రోజులు సెల్ఫ్ కాన్ఫిడెంట్గా సొంత డెసిషన్స్తో నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడితే ఆ తర్వాత మీరు అంటే నిజంగా గురువే వచ్చి చెప్పినప్పుడు ఎస్, గురువు చెప్పింది మనం బ్లైండ్గా ఫాలో అవ్వకుండా కాన్ఫిడెంట్గా లైఫ్ అంతా ఫాలో అవుతాం. 1 రోజు 2 రోజులు కాదు, 1 రోజు 2 రోజులు కాదు. 95లో నేను ధ్యానం మొదలుపెట్టినప్పుడు అందరూ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు. నువ్వు ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, నువ్వు ధ్యాన ప్రచారం చేయాలి, అన్నీ ఏవో చేసేయాలి. ఆ తర్వాత కలియుగాంతం వచ్చేస్తుంది 2000 తర్వాత. 99లో కలియుగాంతం, 2000లో కలియుగాంతం, 2012లో కలియుగాంతం, మళ్ళీ మనం ఉండము, చచ్చిపోతాము. నాకు మాస్టర్ చెప్పింది ఇంకొకటి ఉంది, ఇక్కడ 100 మంది చెప్పింది ఇంకొకటి ఉంది. నేను నాకు మాస్టర్స్ చెప్పింది చేయాలా, ఈ 100 మంది ఇన్ఫ్లుయెన్స్ చేసింది చేయాలా? అప్పుడు నాకు మాస్టర్ వినాయక ఒకటి చెప్పారన్నమాట. వినాయక మాస్టర్, బిలీవ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ము, నన్ను కూడా కాదు, వీళ్ళని కాదు, నిన్ను నువ్వు నమ్ము. ఓకే అని ఫస్ట్ ఒక 3-4 ఇయర్స్ ఆఫ్ మెడిటేషన్. నేను ప్రతి నిర్ణయం సొంతంగా తీసుకోవడం మొదలుపెట్టాను. ఎవరో చెప్పారని, ఇన్ఫ్లుయెన్స్ చేశారని, రుద్దేశారని, అడిగారని, ఒక 10 మంది ఒక దారిలో వెళ్తున్నారని కాకుండా నేను సొంత నిర్ణయం ప్రతిదీ తీసుకోవడం మొదలుపెట్టాను. అప్పుడు 99లో ఒక 4 ఇయర్స్ పట్టింది నాకు ఒక కంప్లీట్ క్లారిటీ రావడం. 99 నుంచి ఇంక ఎదురే లేదు. సార్ ఏం చెప్తే చేసుకుంటూ వచ్చేస్తాను, ఎదురు లేదు. అందుకే నేను ఇంతే అన్నది. అప్పటి నుంచి నేను ఇంతే స్టార్ట్ చేశాను. ఈ నేనింతే ఈరోజు కాదు, 96, 95 కొత్తలో మెడిటేషన్ వచ్చినప్పుడు వేసిన చిన్న చిన్న అడుగుల నుంచి మొదలైంది. సో ఫైనల్ ఒక బుక్గా మారింది. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా ఈ వారం కూడా మాకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసి ప్రేక్షకులు, మేనేజ్మెంట్కి, గురువు గారు. చూశారు కదా, భిన్నంగా ఆలోచించులో నేనింతే కార్యక్రమం. ఇది ఇవాల్టి నేనింతే. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్. కీళ్లు మోకాళ్ల నొప్పుల సమస్యలకు ఆర్థోకేర్ క్యాప్సూల్స్ వాడండి. ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకోండి.